సూర్యాపేట జిల్లా కోదాడ చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో భూమి తగాదాలతో సొంత అన్నను తమ్ముడు గడ్డపారతో పొడిచి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధనమూర్తి తన పొలం పనులు చేసుకుంటుండగా అతని సొంత తమ్ముడు అయిన వీరబాబు గడ్డపారతో దాడి చేశాడు. దాడిలో గాయపడిన ధనమూర్తి తలపై 18 కుట్లు పడ్డాయి. త్రుటిలో తనకు ప్రాణాపాయం తప్పిందని, గతంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగిందని, ఇరువురము వారు చెప్పిన దానికి అంగీకరించి ఒప్పందంపై సంతకాలు కూడా చేశామని, అయినా తన తమ్ముడు కావాలని చంపే ఉద్దేశంతోనే దాడి చేశాడని బాధితుడు తెలిపాడు. తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధనమూర్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చిలుకూరు పోలీసులు. పోయిన సంవత్సరం నాకు రుణుకుంట రావని గెట్టు పెట్టి కూలీలు అందరూ ఉండంగా సంవత్సరం గడప తీసుకుని వచ్చింది పోయిన సంవత్సరం. అదే 10 బాబు. ఇప్పుడు మళ్ళీ నిన్న పెద్ద మనిషి పని దూరండి పెద్ద మనిషిని కూడా చెప్పిన ఇట్లా కొలుచుకోదలుచుకుంటే మాత్రం కొలతను పెట్టుకొని పెద్ద మనిషిని పిలిచేటప్పుడు నాకు 2 రోజులు ముందు చెప్పు అని చెప్పిన. పెద్ద మనిషిని చెప్పిన ఈ నైట్ చెప్పిన ఉదయం రెండో భార్యని ఎండబెట్టుకొని అదే రామలక్ష్మి ఈరబాబు ఇద్దరు కలిసి గడప తీసుకొని ఖచ్చితంగా గడప తీసుకొని అదే పోయిన సంవత్సరం వానకాలం నాటినప్పుడు గడప తీసుకొని వచ్చిండు. అది వీళ్ళందరూ అక్కిపుల్ల అయితేమి కుమార్ అయితేమి సైదులు అయితేమి మాకు పని చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ పని చేసే వాళ్ళందరూ కూడా అడ్డం కూడా బట్టి అయ్యాలి సరిపోయింది. అదే గడప తీసుకొని ఈరోజు కూడా నా మీద దాడి చేయడానికి వచ్చిండు. దాడి చేసిండు. టాటర్ పడకపోతే అడ్డం పోయినా దాన్ని తీసుకొని గడప తీసుకొని నన్ను కొట్టడం జరిగింది. ఇద్దరు కలిసి 10 బాబును రామలక్ష్మి నన్ను కొట్టడం జరిగింది.